ప్రతి నెల 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? పోస్ట్ ఆఫీస్ లో ఎక్కువ రిటర్న్ వస్తుందా, లేక మ్యూచువల్ ఫండ్ సిప్ లో ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుందా? ఈ రోజు రియల్ క్యాలిక్యులేషన్స్ తో చూద్దాము. అందరికీ నమస్కారం. చాలా మంది మంత్లీ సేవింగ్స్ కోసం 2 ఆప్షన్స్ ఎక్కువగా చూస్ చేస్తారు. ఒకటి పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ మధ్య అందరూ కొత్తగా చేసేది ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి. కానీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లో డిఫరెన్స్ ఎంత ఉంటుందో చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్స్ తో కంపేర్ చేద్దాము. ఈ క్యాలిక్యులేషన్స్ కోసము పోస్ట్ ఆఫీస్ రిటర్న్ ని ఆన్ అండ్ యావరేజ్ గా 7% ఇయర్లీ, మ్యూచువల్ ఫండ్ సిప్ రిటర్న్ ని 12% ఇయర్లీగా తీసుకుందాం. ఇవి ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే, యాక్చువల్ రిటర్న్స్ మారవచ్చు. ఇప్పుడు మంత్లీ 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోస్ట్ ఆఫీస్ లో మరియు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు 5 years 1000 లెక్క పోస్ట్ ఆఫీస్ లో మనం పెట్టే అమౌంట్ 5 సంవత్సరాలకు గాను 60,000. అది ఇంట్రెస్ట్ తో కలుపుకొని మనకి అప్రాక్సిమేట్ గా 72,000 వస్తుంది ఆన్ అండ్ ఎవరేజ్ 7% లెక్క. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో సేమ్ అదే అమౌంట్ అంటే 60,000 ఇన్వెస్ట్ చేస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే రిటర్న్ వచ్చేసి 82,000, 12% లెక్క తీసుకున్నాము. సేమ్ టైమ్ సేమ్ అమౌంట్, కానీ రిటర్న్స్ లో డిఫరెన్స్ ఉంది. అది ఇక్కడ మీకు స్లైడ్ల రూపంలో పెట్టాను, ఒకసారి గమనించండి, అర్థమవుతుంది. అదే విధంగా 10 years కు చూసుకున్నాం అనుకోండి, పోస్ట్ ఆఫీస్ లో 1,20,000 మన డబ్బులు అవుతాయి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులు 1,20,000. అప్పుడు ఎండ్ వాల్యూ అంటే తీసుకునే టైంకి మనకు వచ్చేది 1,73,000 దాకా వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఇక్కడ కూడా సేమ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,20,000, కానీ రిటర్న్ తీసుకునే టైంకి 2.3 lakhs వస్తుంది. అంటే 10 years లో ఆల్మోస్ట్ 60,000 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ లో అయినా మ్యూచువల్ ఫండ్స్ లో అయినా మనం పెట్టే అమౌంట్, ఉంచే టైం సేమ్, కానీ వచ్చే రిటర్న్ లో మటుకి చాలా తేడాలు ఉంటున్నాయి. సో అది మనం గమనించుకోవాలన్నమాట. అదే విధంగా ఇప్పుడు మనం 1000 క్యాలిక్యులేషన్స్ చూసాం కదా, ఇప్పుడు 2000 కి క్యాలిక్యులేషన్స్ చూద్దాము. ఇప్పుడు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 2000, 5 సంవత్సరాలకి పోస్ట్ ఆఫీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ వచ్చేసి 1,20,000. మనం తీసుకునే టైంకి అంటే మెచ్యూరిటీ టైంకి మనం తీసుకునే టైంకి వచ్చేది 1,44,000 వస్తుంది. సేమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్ లో కూడా టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాము సేమ్ టైంలో. మనకి ఎండ్ వాల్యూ వచ్చేసే లోపల 1,64,000 వస్తుంది. అదే విధంగా 10 years ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, పోస్ట్ ఆఫీస్ లో మనం పెట్టే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2.4 lakhs, అప్రాక్సిమేట్ గా తీసుకునే టైంకి మనకు వచ్చే వాల్యూ 3.46 lakhs. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2.4 lakhs సేమ్ ఇన్వెస్ట్మెంట్, కానీ ఎండ్ వాల్యూ వచ్చేసి 4.6 lakhs. సేమ్ మనీ, కానీ లాంగ్ టర్మ్ లో హ్యూజ్ గ్యాప్ క్రియేట్ అవుతుంది. అదే విధంగా 5,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చూసామనుకోండి, 5 సంవత్సరాలు పోస్ట్ ఆఫీస్ లో మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేది 5 సంవత్సరాలకు గాను 3 లక్షలు, నెలకు 5,000 లెక్క, 5 సంవత్సరాలకి 3 లక్షలు మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. అది ఎండ్ వాల్యూ వచ్చేసి 3.6 lakhs వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో కూడా టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3 lakhs అవుతుంది. మనం తీసుకునే టైంకి అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 4.1 lakh అవుతుంది. సేమ్ అదే 5,000 ఇన్వెస్ట్మెంట్ 10 years కి క్యాలిక్యులేట్ చేసి చూసామనుకోండి, పోస్ట్ ఆఫీస్ లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన అసలు డబ్బులు 6 లక్షలు, మనం తీసుకునే టైంకి మనకు వచ్చే డబ్బులు 8.6 లక్షలు. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు కూడా సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, 10 సంవత్సరాల్లో 6 లక్షలు మన డబ్బులు ఉంటాయి. మనం తీసుకునే టైంకి 6 లక్షలకు తోడు వడ్డీ యాడ్ అయ్యి మనకి 11.5 లక్షలు వస్తాయి. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసారా? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేమ్, టైము సేమ్, కానీ కాంపౌండింగ్ పవర్ వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో వెల్త్ ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంది పోస్ట్ ఆఫీస్ బ్యాడ్ అని కాదు. పోస్ట్ ఆఫీస్ అనేది సేఫ్టీ ఎక్కువ, స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్ రిస్క్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ కోసం పెట్టాలనుకునే వాళ్ళు, సేఫ్టీ ఎక్కువ చూసుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళడం మంచిది. లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు డిసిప్లిన్ తో చేసేటువంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పవర్ఫుల్ ఆప్షన్ అన్నమాట. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారో, పోస్ట్ ఆఫీస్ నా లేదా మ్యూచువల్ ఫండ్సా, కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.